హలో హాయ్ వెల్కమ్ టు లక్కీ విక్కీ వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే ఉగాది ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే పూజ అంతా ఫస్ట్ సింపుల్గా ఫినిష్ చేసేసుకున్నాక నేను వంటలు స్టార్ట్ చేశానండి. ఎందుకంటే వంటలు అంటే చాలా లేట్ ప్రాసెస్ కదా. సో నార్మల్గా ఎవ్రీడే దీపం అయితే ఎలా పెట్టుకుంటానో అలానే పెట్టుకున్నాను. అండ్ ఈసారి నేను మినపవడలు బదులు పెసరవడలు చేసుకున్నాను. పెసరవడలు కొంచెం హెల్తీ వైజ్గా బాగుంటుందని. సో ఇక్కడైతే పెసరపప్పుని ఇలా రుబ్బుకోవాలి. ఫస్ట్ నేను ఇందాక చూపించాను కదా, సో బరకగా రుబ్బుకోవాలి, అంత మెత్తగా అవసరం లేదు. చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటాయి. ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఉగాది పచ్చడి అయితే చేసేసుకున్నాము. నేను బియాన్ మా బాబు ఇద్దరం కలిసి చేసాము. సో ఇక్కడ మా వాడికి చెప్తున్నాను అనమాట, షడ్రుచులు అంటే ఏంటిది, ఉగాది పచ్చడిలో ఇవన్నీ ఎందుకు వేస్తాము, ఒక్కొక్క టేస్ట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటిది అని చెప్పాను. సో మన లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. సో వీ హ్యావ్ టు, అంటే మనం కూడా ప్రతి ఒక్క టేస్ట్ని ఎలా ఎంజాయ్ చేస్తామో అలా అన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అని ఒక జస్ట్ స్టోరీ లాగా చెప్పాను. ఎందుకో అలా చెప్పాలనిపించి చెప్పాను. సో మీలో ఎవరైనా ఇలా చెప్పారా? అండ్ తర్వాత మా వాడు కారంకి ఏమేమి చేస్తున్నాడు, పెప్పర్ పౌడర్ అంటే వాడికి చెప్తున్నాను అన్నమాట ఏమేమి వేసామనేది. సో అన్నీ మిక్స్ చేయాలి అని చెప్తున్నాను. వేప పువ్వు. సో అలా అయితే ఉగాది పచ్చడి అయితే చేసేసాము. ఉగాది పచ్చడి అయిపోయాక ఉగాది పచ్చడి రెడీ. సో దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా మేము నెక్స్ట్ వంటకం ఏంటి అంటే మ్యాంగో పులిహోర. నేను ఇంతలో పచ్చడి చేసేలోపు రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. సో అన్నం కుక్ అయిపోయాక దాన్ని మ్యాంగో పులిహోర, మామిడికాయ ఉన్నప్పుడు ఇంకా మనము చింతపండు నిమ్మకాయ మర్చిపోవాల్సిందే. సో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఉగాదికి, అందరూ చేసుకునేదే మ్యాంగో పులిహోర. దాని తర్వాత పూర్ణం ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడ. సో పూర్ణం ప్రిపరేషన్ కూడా అందరికీ తెలిసిందే. శనగపప్పును ఉడకపెట్టేసుకొని ఫస్ట్ కుక్కర్లో వాటర్ ఎక్కువ ఉంటే ఆ కట్టు తీసి మీరు చారైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను కొన్ని వేశాను. సో నాకు ఓన్లీ పూర్ణం వర్క్ అయింది. తర్వాత బెల్లం యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేయండి. అండ్ దాని తర్వాత లాస్ట్కి అంటే బాగా కలుపుతూ ఉండాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. బాగా కలుపుతూ ఉండాలి మనము, ఇది మాత్రము గ్యాస్ దగ్గరే ఉండి చేస్తూ ఉండాలి. అండ్ ఫైనల్గా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ పౌడర్ వేస్తే. అండ్ బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ తర్వాత నేను పూర్ణం భక్షాలకి మనము పిండి కలుపుకుంటాం కదా. సో ఇక్కడైతే నేను మైదా అండ్ గోధుమ పిండి, సూజీ రవ్వ తీసుకున్నాను. 3 మిక్స్ చేసి కలుపుకున్నాను. ఉట్టి మైదా అంటే ఎందుకులే ఎక్కువ మైదా అనేసి స్ట్రెచ్ అవ్వడానికి మాత్రమే మైదా తీసుకున్నాను. అండ్ తర్వాత పూర్ణాలు కూడా రౌండ్స్గా బాల్ సైజ్లో ప్రిపేర్ చేశాను. సో పూర్ణాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాక మనము ఒక్కొక్క పూర్ణము పిండి తీసుకోవాలి. సో పూర్ణం మాత్రం పెద్ద సైజులో ఉండాలి అండ్ పిండి చిన్న సైజులో ఉండాలి. సో సాఫ్ట్గా రావడానికి నెయ్యి వేసేసి పూర్ణాలన్నీ ప్రిపేర్ చేశాను ఇక్కడ. సో అలాగా ఫస్ట్ మనం అన్నీ రౌండ్గా ఒక చిన్న లెమన్ సైజ్లో అన్నీ రౌండ్ చేసేసుకోవాలి. అండ్ ప్రాసెస్ అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి. పిండి కొంచెం తీసుకోవాలి, పూర్ణం మాత్రం ఎక్కువ తీసుకోవాలి. అండ్ అంతే, ఇలా లోపల ఇన్సర్ట్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఒక కవర్ మీద వేసేసి ఇంకొక కవర్ పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేస్తే మీకు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. జస్ట్ ఫింగర్స్ తోటి మాత్రమే స్ప్రెడ్ చేయండి. తర్వాత పెనం మీద వేసేసుకొని 2 పక్కల నెయ్యి వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. పూర్ణం అయితే ఇలా పొంగుతుంది కూడా. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, మనము అచ్చం ఇలా మైదా కాకుండా గోధుమ పిండిలో, సో మైదా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మనం సేమ్ చపాతీ ఎలా చేస్తామో అలా బెల్లంతో స్ప్రెడ్ చేసుకొని కాల్చుకుంటే సేమ్ మనకి సరిపోతుంది. సో ఈసారి మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయి భక్షాలు. ఆఫ్టర్ లాంగ్ టైం చేశాను, ఎలా వస్తాయో అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి. సో ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఈవినింగ్ దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయి, సో ఈవినింగ్ అయితే అలా గుడికి వెళ్ళిపోయి ఫ్యామిలీ మెంబర్స్ తోటి టైం స్పెండ్ చేశాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము.